Hi students, 1A video 7 ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో ఏ పేపర్లో సెవెంత్ వీడియో ఇది సెవెంత్ వీడియో జరుగుతుంది. ఒక ప్రాబ్లం రాశాను. ప్రాబ్లంలో ఎఫ్ వాల్యూస్ ఏవో ఇచ్చాడు, ఏంటనే విషయం చెప్తాను. అలానే జీ వాల్యూస్ ఇస్తాడు, ఏదో ఇచ్చాడు. ఏం కాలిక్యులేట్ చేయాలి? 10 కండిషన్స్, 10 వాల్యూస్ కాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ ప్లస్ జీ అన్నాడు, ఎఫ్ మైనస్ జీ అన్నాడు, 2F ఏదో సంథింగ్, ఎఫ్ ప్లస్ అట్లా ఏవో ఇచ్చాడు. అసలు ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటి, ఇలా రాయడం అంటే ఏంటి అనే విషయం ఒకసారి చూద్దాం. మనం ఇంతకుముందు ఒకసారి ఇలా రాసే విధానం చెప్పాను, మరలా ఇంకొకసారి చెప్తాను. చూడండి, ఇక్కడ ఎఫ్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ ఒక డయాగ్రామ్గా వేస్తున్నాను. ఫంక్షన్ ఆల్రెడీ ఇచ్చేసాడు అనుకోండి. నువ్వు మరలా అది ఫంక్షన్ అవుతుందా అని చెక్ చేయొద్దు. ఫంక్షన్ అవుతోంది అనే వాడు ఇచ్చాడు. ఆ ఫంక్షన్ అవుతోంది అని ఇచ్చిన దాన్ని ఒక డయాగ్రామ్ వేస్తాను మనకు బాగా అర్థం కావడానికి. దీంట్లో ఫస్ట్ సెట్ నీకు నచ్చింది తీసుకో. నేను ఏ తీసుకున్నాను. ఫస్ట్ సెట్ని ఏమంటారు? డొమైన్ అంటారు, మనకు తెలిసిందే. సెకండ్ సెట్ని రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్ తీసుకున్నాను. రియల్ నెంబర్ సిస్టమ్ అంటే అన్ని నెంబర్స్ ఉంటాయి. √(-1), √(-2) అంటే రూట్ లోపల నెగిటివ్ నెంబర్స్ తప్పించి అన్ని నెంబర్స్ నువ్వు వాడుకోవచ్చు. అన్ని నెంబర్స్ కూడమైనలా ఉంటాయి. ప్రదేశం నీకు నచ్చింది తీసుకో. ప్రదేశం మాత్రం ఆరే తీసుకో. ఇది ఫంక్షన్ అవుతుందా ఆ చెక్ చేయొద్దు, ఎందుకంటే ఫంక్షనే వాడిస్తాడు, నువ్వు మళ్ళీ చెకింగ్ పెట్టుకోవద్దు. అటువంటి అప్పుడు ఎఫ్ అనే దాన్ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఇక్కడ దేనికి స్పెషాలిటీ? సెకండ్ సెట్కి స్పెషాలిటీ. ఇది కోడమైన్ అనేది రియల్ నెంబర్ సిస్టమ్ అయి ఉంటే, కోడమైన్ అనేది ఆర్ తీసుకుని ఉంటే, ప్రదేశం అనేది వాస్తవ సంఖ్యా సమితి అయితే అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటారంటే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అని చెప్తారు. అది పెద్ద ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏం కాదు, ఆ డెఫినేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు ఫంక్షన్ వాడు ఇచ్చేసాడని చెప్పాను కదమ్మా. ఎలా ఇచ్చాడు అంటే ఇది 1, 2, 3, 4 ఇచ్చాడు అనుకోండి. దీని ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అని, దీని ఇమేజ్ -2 అని, దీని ఇమేజ్ 0 అని, ఇక్కడ ఇమేజ్ ఒక 4, ఒక 1 అని, ఏదో నాకు గుర్తున్నవి రాసేసాను అంతే. ఏం గుర్తుంటాయి. ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? సెకండ్ సెట్ అనేది రియల్ నెంబర్ సిస్టమ్ అన్నాడు కాబట్టి ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. చాలా ఉంటాయి, ఇంకా చాలా అంటే ఇన్ఫినిటీ ఉంటాయి. √ నెగిటివ్ నెంబర్స్ తప్పించి సమస్తం అన్నీ కూడా ఆర్లో ఉంటాయి. సో ఎఫ్ అనేది ఫంక్షన్ అవుతుంది. ఈ ఎఫ్ అనే ఫంక్షన్ని ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే సింపుల్గా 1కి ఇమేజ్ 4 అవుతుంది కదా, 1,4 అని రాశాను. దాన్ని ఆర్డర్ ఆఫ్ పెయిర్ అంటారని, క్రమయుగ్మం అంటారు తెలుగులో అని ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అలానే 2 - 2తో అసోసియేట్ అయ్యింది కదమ్మా, 2 - 2. తర్వాత 3,0, తర్వాత 4,1. దిస్ ఈజ్ 4,1. ఇలా కూడా రాయొచ్చు. వాడు అలానే ఇచ్చాడు. ఇక్కడ 4, 5 అంటే అర్థం ఏంటి తెలుసా? ఫస్ట్ సెట్లో 4 ఉంటుంది, సెకండ్ సెట్లో ఉన్న 5తో అది అసోసియేట్ అవుతుంది. అంటే ఏంటి? జతపరచబడి ఉంటుంది తెలుగులో. అయితే మనం ఇమేజ్ 4కి ఇమేజ్ 5 అవుతుందని సింపుల్గా చెప్పుకుంటే సరిపోతుంది. అలానే 5కి ఇమేజ్ 6 అవుతుంది. ఫస్ట్ సెట్లో 5 ఉంటుంది, సెకండ్ సెట్లో 6 ఉంటుంది. ఫస్ట్ సెట్లో 6 ఉంటుంది, సెకండ్ సెట్లో -4 ఉంటుంది. అలా వాడు ఫంక్షన్ ఇచ్చేసాడు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి? ఫస్ట్ సెట్లో 4, 5, 6 ఆ 3 ఎలిమెంట్సే ఉంటాయి. ఫస్ట్ సెట్ అన్నా, డొమైన్ అన్నా, ప్రదేశం అన్నా 3 ఒకటే కదా. అంటే ఈ సెట్లో 3 ఎలిమెంట్సే ఉంటాయి అన్నట్టుగా వాడు ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ సెట్లో 5, 6, -4 మాత్రమే ఉంటాయి అనడం తప్పు. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కదా, మీకు ఎప్పుడు కూడా ఇక్కడ ఏమి ఇస్తాడంటే ఇమేజెస్సే ఇస్తాడు. సెకండ్ సెట్లో ఇమేజెస్ మాత్రమే ఉంటాయనుకుంటే తప్పు. ఇక్కడ -10 ఉంటుంది, -100 ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా. వాడు ఇచ్చినవి ఏమి ఇస్తాడు? ఇక దేంతో అసోసియేట్ అయ్యిందో ఇమేజెస్ మాత్రమే ఇస్తాడు. అది మాత్రం మర్చిపోవద్దు. సెకండ్ సెట్లో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అయితే మాత్రం అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సెకండ్ సెట్లో, మిగిలినవన్నీ ఉంటాయి. ఇది ఎఫ్. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ తీసుకుంటున్నాను, జీ. ఇక్కడ డొమైన్ని, ప్రదేశాన్ని బి అని తీసుకున్నాను, కోడమైన్ని ఆర్గానే తీసుకున్నాను. ఫంక్షన్ పేరు మాత్రం మార్చానమ్మా జీ అని. ఇక్కడ వేరే 3, 4, 5, 6 ఇమేజ్ ఒక 10 అని,
ఇమేజ్ 5 అని, ఇమేజ్ 1 అని, ఇమేజ్ -2 అని, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కారణం ఏంటి? ఆర్ కాబట్టి. అలా 2 ఫంక్షన్స్ తీసుకున్నాను. మరి జీని ఎలా రాయొచ్చు? ఇక్కడ జీని చూడండి, ఇక్కడ ఎలా రాయొచ్చు? జీ ఈక్వల్ టు మరలా పెయిర్ 3, 10. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ పెయిర్స్. ద సెకండ్ వన్ ఈజ్ 4, 5. దిస్ ఈజ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ పెయిర్. థర్డ్ వన్ ఇమేజ్ ఆఫ్ 5 ఈజ్ 1. ఫోర్త్ వన్ ఇమేజ్ ఆఫ్ 6 ఈజ్ -2. సో అలా దీన్ని కూడా రాయగలం. అలానే ఇచ్చాడు ఇక్కడ కూడా, జీ అనే వాల్యూ ఇచ్చాడు ఇక్కడ. 4 - 4 6 5 8 5 అని అలా ఇచ్చాడు. నేను వీడిచ్చింది కాకుండా మనకు అర్థం కావడానికి జనరల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు నీ దగ్గర 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఎఫ్ అనే ఫంక్షన్, జీ అనే ఫంక్షన్. ఎఫ్ అనే ఫంక్షన్ డొమైన్ పేరు ఏ, ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4. జీ అనే ఫంక్షన్కి డొమైన్ బి, ఫంక్షన్ పేరు జీ, డొమైన్ బి, ఫస్ట్ సెట్ పేరేమో బి. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ 3 4 5 6. నేను ఫంక్షన్గా అవుతోంది, ఆ వాల్యూస్ కూడా నాకు తెలుసు కాబట్టి 1/4 అవుతుందని నాకు తెలుసు, కనెక్ట్ చేస్తాను. 2 - 2 3 0 4 1. అలానే 3 10 4 5 5 1 6 -2. ఇప్పుడు నీ దగ్గర 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఏం చేయాలి? ప్రాబ్లం ఏంటి అంటే వాడు అడుగుతున్నాడు చూడండి, ఈ 2 ఫంక్షన్స్ని యాడ్ చేయటం అంటే ఏంటి, సబ్ట్రాక్ట్ చేయటం అంటే ఏంటి, మల్టిప్లై చేయటం అంటే ఏంటి, డివిజన్ చేయటం అంటే ఏంటి? ఫస్ట్ ఇవి 4 చూద్దాం. యాడ్ చేయడం అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా ఫంక్షన్సే. ఇది ఒక ఫంక్షన్, ఎఫ్ - జీ ఒక ఫంక్షన్ వస్తుంది, ఎఫ్జీ ఒక ఫంక్షన్, ఎఫ్/జీ అవన్నీ ఫంక్షన్సే. అంటే నీ దగ్గర 2 ఫంక్షన్స్ ఉంటే, అంటే 2 నెంబర్స్ని కలిపినట్టుగా, 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినట్టుగా, 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినట్టుగా 2 ఫంక్షన్స్ని కూడా యాడ్ చేసి రిజల్ట్ చెప్పమన్నాడు, సబ్ట్రాక్ట్ చేయమన్నాడు, మల్టిప్లై చేయమన్నాడు, డివిజన్ చేయమన్నాడు. ఎలా చెయ్యాలి ఏంటి అన్న విషయం ఇప్పుడు చూద్దాం. ఎఫ్ ప్లస్ జీ ఈ ఫంక్షన్ కొత్త ఫంక్షన్, నేను ఇప్పుడు తయారు చేస్తున్న ఫంక్షన్ ఎఫ్ ప్లస్ జీ. ఇక్కడ డొమైన్ ఏ రాద్దామా అంటే, ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో లేవు, బీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో లేవు. ఏ రాస్తే అది ఎఫ్కి సంబంధించింది అవుతుంది కాదు, బి రాస్తే జీకి సంబంధించింది అవుతుంది. మరి రెండిటికి ఎలా సంబంధం ఉంటుంది? రెండిటికి రిలేషన్, రెండిటికి సంబంధించింది కావాలి అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకోమని చెప్తున్నాడు వాడు. డొమైన్ ఎఫ్ డొమైన్ ఇంటర్సెక్షన్ జీ డొమైన్ ప్లస్ చేసేటప్పుడు మాట్లాడుతున్నాను నేను, అది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్లో ఏమొస్తాయి? 1 వస్తుందా? రాదు, ఎందువల్ల జీలో లేదు కాబట్టి. 2 వస్తుందా? రాదు. 5 వస్తుందా? రాదు. 6 వస్తుందా? రాదు. మరి ఏమొస్తాయి? 3 వస్తుంది, 4 వస్తుంది. ఎందువల్ల? 3 4 రెండిట్లోనే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఏ ఎలిమెంట్తో కనెక్ట్ అవుతుంది, ఇక్కడ ఏ ఎలిమెంట్తో కనెక్ట్ అవుతుంది అనే విషయం మనకు కావాలి. చూడండి ఫార్ములా చెప్తాను. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డైరెక్ట్గానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎక్స్ల కంటే నెంబర్ చెప్పేద్దాం, ఈజీగా ఉంటుంది. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ కాదు, 3 ఉంది కదా, 3నే తీసుకుందాం. 3 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ జీ ఆఫ్ 3 అవుతుంది. ఏంటి ఎఫ్ ఆఫ్ 3? ఇమేజ్ ఆఫ్ 3 ఇన్ ద ఫంక్షన్ ఎఫ్. సిమిలర్లీ ఇమేజ్ ఆఫ్ 3 ఇన్ ద ఫంక్షన్ జీ. వాట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ 3 ఇన్ ద ఫంక్షన్ ఎఫ్? ద ఇమేజ్ ఈజ్ 3కి ఇమేజ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ నేను 0 రాసేసాను ప్లస్. మరి జీ ఆఫ్ 3, జీకి ఇమేజ్ ఏమవుతుంది? అదే జీలో 3కి ఇమేజ్ ఏమవుతుంది? 10 అవుతుందిగా, 10 రాసే. 10 0 + 10 ఇక్కడ వాల్యూ 10 వచ్చింది. 10. అలా కాకుండా 4 గురించి మాట్లాడదాం. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 4. 4 ఎందుకు? 4 కూడా ఉంది కాబట్టి. సేమ్ అదే లాజిక్. ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ జీ ఆఫ్ 4 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 4. చూడండి 4కి ఇమేజ్ ఇక్కడ 1 ఉందిగా, రాయి 1 ప్లస్ 4కి ఇమేజ్ జీలో ఎంత ఉంది? 5 ఉంది కదా, రాయి 5. 1 + 5 = 6. ఇక్కడ ఇమేజ్ 6 వచ్చింది. ఏంటి? 4కి ఇమేజ్ ఇక్కడ కొత్త నెంబర్ వచ్చింది. కొత్త నెంబర్ ఏంటి? ఇక్కడ 4కి ఇమేజ్ 6 కాదు, ఇక్కడ కూడా 4కి ఇమేజ్ 6 కాదు, కానీ రిజల్ట్ ఎఫ్ ప్లస్ జీకి సంబంధించిన 4లో ఉంది చూసారా, దాని రిజల్ట్, దాని ఇమేజ్ ఏమవుతుంది? 6 వచ్చేస్తుంది. అంటే 4కి ఇమేజ్ ఇక్కడ ఏదవుతుందో లేకపోతే అక్కడ ఏదవుతుందో అవే రావాలని కాదు,
ఎఫ్ ప్లస్ అన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4కి ఇమేజ్ని ఇక్కడ ఉన్నటువంటి 4కి ఇమేజ్ని రెండింటినీ కలుపుతాం అంతే. 1 + 5 6 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఇంటర్సెక్షన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్సే ఉన్నాయి కదా, 2 రాసేసాను. ఇంటర్సెక్షన్ సంబంధించినది ఏ ఇంటర్సెక్షన్? బిలో డొమైన్లో ఎఫ్ ప్లస్ జీకి సంబంధించిన డొమైన్లో. మరి సెకండ్ సెట్లో కూడా 2 ఎలిమెంట్సే ఉంటాయా? అది కుదరదు. సెకండ్ సెట్ ఎప్పుడు 6. దీంట్లో అన్ని నెంబర్స్ ఉంటాయి. అన్ని నెంబర్స్ ఉంటాయి కాబట్టి 10 కూడా రాసావు ఇక్కడ లేకపోయినా, చూడడానికి లేకపోయినా ఇక్కడ 6 రాసావు అంటే అక్కడ ఉద్దేశం ఇక్కడ అన్ని నెంబర్స్ ఉంటాయి, జస్ట్ ఇమేజ్లు మాత్రం రాసాను, ఇంకా ఉంటాయి. ఇక్కడ కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇమేజ్లు రాసావు. అలానే ఇక్కడ కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇమేజ్లు మాత్రం హైలైట్ చేస్తావు. సెట్ చిన్నదే వేసాను, 2 ఎలిమెంట్స్ వేసాను కదా అని చిన్న సెట్ ఉంటుందని మాత్రం అనుకోకండి, అన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అలా ఎఫ్ ప్లస్ జీ కాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎఫ్ ప్లస్ జీ అయిపోయింది, క్లియర్. ఇంకా మళ్ళీ రిపిటేషన్ అవసరం ఉండదు, బాగానే అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ అదే కాన్సెప్ట్ ఎఫ్ మైనస్ జీ. కొత్త ఏముంది? సేమ్ ఏ ఇంటర్సెక్షన్ బీనే వస్తుంది. ఇక్కడ ఎఫ్ మైనస్ జీ, ఇక్కడ కూడా మీరు మైనస్ వాడతారు, అన్ని మైనస్లు వస్తాయమ్మా. అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ 3కి ఇమేజ్ 0 ఉంది, జీ ఆఫ్ 3కి ఇమేజ్ 10 ఉంది కదా, 0లోంచి 10 తీసేస్తారు. సేమ్ ఇదే లాజిక్, -10 వస్తుంది ఇక్కడ. దిస్ ఈజ్ -10. ఎప్పుడమ్మా? ఎఫ్ మైనస్ జీ గురించి మాట్లాడుతున్నాను. మరి సెకండ్ది 4కి ఇమేజ్, ఇక్కడ 4కి ఇమేజ్ 1 అవుతుంది, ఇక్కడ 4కి ఇమేజ్ 5 అవుతుంది కాబట్టి 1 - 5 వాల్యూ -4 వస్తుంది, ఇక్కడ -4 వస్తుంది. డొమైన్ మారదు, కోడొమైన్లో అసోసియేట్ అయ్యే ఎలిమెంట్స్ మారుతాయి, అంటే ఇమేజ్లు మారుతాయి, అంటే రేంజ్ సెట్ మారుతుంది అంతే. డొమైన్ మాత్రం ఏ ఇంటర్సెక్షన్ బిఏ వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ మల్టిప్లికేషన్ కూడా అంతే. మనకి మైనస్ కూడా అయిపోయింది కదమ్మా, మల్టిప్లికేషన్ కూడా అంతే. ఎఫ్జీ అంటే మల్టిప్లై చేస్తారు. ఇక్కడ ఎఫ్లో 3కి ఇమేజ్ 0, 3కి ఇమేజ్ 10 కదా, 0 × 10 ఇక్కడ 0 వస్తుంది. 0 × 10 వాల్యూ 0 కాబట్టి. ఇక్కడమ్మా 4కి ఇమేజ్ 1, ఇక్కడ 4కి ఇమేజ్ 5 కదా, 1 × 5 కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. మల్టిప్లికేషన్ కూడా అంతే. బట్ డివిజన్లో మాత్రం చిన్న ప్రాబ్లం ఉంటుంది. డివిజన్ చెప్తాను. డివిజన్ జాగ్రత్తగా వినండి. నేను F/G గురించి మాట్లాడుతున్నాను. F/G ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి రాసేయచ్చా రాయకూడదా అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. ఇంటర్సెక్షన్ రాసేసాయని అనుకోండి, రాసేసాను. రాసిన తర్వాత ఏమున్న ఇంటర్సెక్షన్లో 3 ఉంది, ఇంటర్సెక్షన్లో ఏముంది 4 కూడా ఉందిగా. 3 అనేది ఏలోనే ఉంది, బీలోనే ఉంది, 4 అనేది ఏలోనే ఉంది, బీలోనే ఉంది. ఎప్పట్లానే నేను F/G ఆఫ్ 3 వాల్యూ కాలిక్యులేట్ చేయాలి, F/3 ఆఫ్ 4 వాల్యూ కూడా కాలిక్యులేట్ చేద్దాం. సేమ్ ఫార్ములా, F/3/G/3, F/4/G/4. F/3 వాల్యూ చూడండి అమ్మ, 3కి ఇమేజ్ 0, 4కి ఇమేజ్ 1, 0/1 వాల్యూ ఉంటుంది, 0/1 వాల్యూ 0 అంటే 3కి ఇమేజ్ 0 అవుతుంది. మరి ఇక్కడ F/4 వాల్యూ 1 అవుతుంది, 1. G/4 వాల్యూ 5 కదమ్మా, 5. ఆన్సర్ ఈజ్ 1/5. సో దీనికి ఇమేజ్ ఏమవుతుందంటే 1/5. బాగానే ఉంది, ఇంటర్సెక్షన్ సరిపోతుంది. కానీ అన్ని సందర్భాలను సరిపోదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ కేస్ ఇక్కడ 4కి ఇమేజ్ 0 ఉంది అనుకోండి, ఉండొచ్చు, ఉండకూడదనే ఉంది. ఇక్కడ 0 ఉన్నప్పుడు అక్కడ ఉండకూడదంటే 0 అక్కడ కూడా ఉంటుంది. అది దేనికైనా సరే ఇమేజ్ కావచ్చు. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి, 3 ఓకే బాగానే ఉంది. 4 విషయానికి వచ్చేటప్పటికి F/3 కాదు, ఇది G కదా, F/G/4 వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. F/4 వాల్యూ ఇక్కడ చూడండి 1 ఉందిగా, 1 రాశాను. బట్ G/4 వాల్యూ ఇక్కడ 0 ఉంది కదా, 0 రాశాను. 1/0 ఏంటి
అసలు 1/0 అనేది నంబరే కాదు. 1/0ని ఏం చెప్తాం, ఒక లార్జ్ అమౌంట్ చెప్తాం. 1/0 అంటే మనం కాలిక్యులేట్ చేయలేం, దాన్ని ఇన్ఫినిటీ అని చెప్తారు, ఒక లార్జ్ అమౌంట్ చెప్తారు. ఇన్ఫినిటీ అనేది సింబల్ మాత్రమే. సింబల్స్ ఇందులో ఎందుకు ఉంటాయి? సింబల్స్ అందులో పెడితే ఇంక బుక్స్, పెన్నులు ఇవన్నీ కూడా అందులో పెట్టడానికి అవకాశం లేదు కదా. సెకండ్ సెట్ ఎప్పుడు కూడా రియల్ నెంబర్సే ఉండాలి, నంబర్సే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఇక్కడ మీకు సింబల్స్ ఉన్నాయని వస్తుంది కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది రాంగ్. ఇది ఎందువల్ల, నువ్వు f/4/g/4లో f/4 వాల్యూ 1 ఉంది, g/4 వాల్యూ 0 ఉంది. 1/0 అనేది నంబర్ కాదు కాబట్టి ఈ ఎగ్జిస్ట్ అవ్వట్లా. ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఎలా? నువ్వు ఇక్కడ ఎలిమెంట్ రాసావుగా, రాస్తే ఇమేజ్ చెప్పాల్సిందే. ఇమేజ్ చెప్పాలి, లేకపోతే ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అని చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఇమేజ్ చెప్పాలి, ఇమేజ్ నువ్వు చెప్పలేకపోతున్నావు. ఏంటి ప్రాబ్లం? వాడు చెప్పినట్టు ఇంటర్సెక్షన్ వేశారు. ఇంటర్సెక్షన్ 1 వేసేస్తే సరిపోదు, f/g వరకు ఇంటర్సెక్షన్ వేస్తే సరిపోదు. ఇక్కడ ఇలా వేస్తున్నప్పుడు జీలో ఉన్న ఇక్కడ ఇమేజ్లు ఉన్నాయి చూసారా, ఇక్కడ 4కి ఇమేజ్ 0 అవుతుంది, 3కి ఇమేజ్ 10 అవుతుంది కదా. ఈ 4ని తీసేయాలి. అక్కడ తీసేస్తే ఇక్కడ పోయినట్టే, ఎందువల్ల ఇంటర్సెక్షన్ వస్తుంది కాబట్టి. 4 అనేది 2 చోట్ల ఉన్న సెకండ్ సెట్లో డినామినేటర్లో వాడే ఫంక్షన్లో 0 అనేది ఏదో ఒక దానికి ఇమేజ్ అయి ఉంది కాబట్టి అది రాయకూడదు. క్లియర్గా అర్థమవుతుందమ్మా? అంటే ఏకి బికి ఇంటర్సెక్షన్గా ఉండే ఎలిమెంట్సే ఉన్నాయి ఇక్కడ. 3,4 కరెక్టే. దాంట్లో నువ్వేం వెరిఫై చేయాలి? 3కి ఇమేజ్ కానీ 4కి ఇమేజ్ కానీ జీలో, డినామినేటర్లో జీ ఉంది కాబట్టి జీలో ఏదైనా 0తో కనెక్ట్ అయి ఉందా? 0తో కనెక్ట్ అయి ఉంటే ఆ ఎలిమెంట్ రాయకూడదు. అంటే ఇక్కడ 4 రాయొద్దు అన్నట్టు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తే సరిపోదు, ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తే సరిపోదు. ఎందువల్ల? ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తే 4 కూడా వచ్చేస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బితో పాటుగా జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, ఆ ఎలిమెంట్స్లో దేనికన్నా ఇమేజెస్ 0 అయ్యి ఉంటే అవి తీసేస్తారు మీరు. అవి తీసేసిన తర్వాత ఇంటర్సెక్షన్ చేసుకో. క్లియర్గా అర్థమవుతుందమ్మా? అటువంటప్పుడు మాత్రమే f/g అనేది డిఫైన్ చేస్తారు. సో ఇంకొకసారి చెప్తున్నాను, f+g అవసరం లేదు, క్లియర్గానే ఉంది. f-g క్లియర్గానే ఉంది, fg క్లియర్గానే ఉంది. f/g గురించి నేను మాట్లాడుతున్నాను. f/g కాలిక్యులేట్ చేయవలసి వచ్చినప్పుడు f అనే ఫంక్షన్లో ఉన్న డొమైన్ a, g అనే ఫంక్షన్లో ఉన్న డొమైన్ b. నేను కాలిక్యులేట్ చేయవలసింది f/g. ప్రతిదానికి, ప్రతి ఫంక్షన్కి డొమైన్ ఉంటుంది కాబట్టి f/g కూడా డొమైన్ గురించే మాట్లాడుతున్నాను. ప్రతిదానికి ఇంటర్సెక్షన్ వస్తుంది, కానీ f/gకి ఇంటర్సెక్షన్ రాసేయచ్చు. రాసే ముందు ఒక చిన్న చెక్ చేసుకోమంటాడు. ఏమని? జీలో ఎఫ్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని హైలైట్ చేశాను. ఇక్కడ జీలో హైలైట్ చేశాను, ఇక్కడ 3, ఇక్కడ 4. అవునా? దీంట్లో 3కి ఇమేజ్ 0 అవుతుంది, 3కి ఇమేజ్ 10 అవుతుంది, 4కి ఇమేజ్ 0 అవుతుంది కదా. అటువంటప్పుడు 4ని తీసేయమని చెప్తున్నాడు. ఉన్నవే 2 ఎలిమెంట్స్ 3, 4 కామన్గా, దాంట్లోంచి 4 కూడా తీసేయండి, తప్పదు, తీసేయవలసిందే. అప్పుడు ఉన్న ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు. అప్పుడు ఇంకెక్కడ 3 ఉంది, ఇక్కడ 3, 4లో 4 తీసేసాడు కదా. ఇంకెక్కడ కూడా లేనట్టే, మనకి 3ని మాత్రమే రాస్తారు. అంటే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్కి సంబంధించిన ఇమేజెస్ సెట్లో 0లు ఉంటే అవి ముందే కొట్టేసండి. ఇంక ఇంటర్సెక్షన్ జోలికి కూడా వెళ్ళదు, కొట్టేసండి. ఇంక ఈ ఎలిమెంట్ మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఇంటర్సెక్షన్ చేసుకోండి. అప్పుడు ఇంక 4 కూడా రాదుగా. ఇంక 4 ఎందుకు? అందులో 4 లేదు, ఇంక మనకి 4 అనేది కనిపించదు. ఎందువల్ల? డివిజన్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్లో 0తో కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ని పీకి పాడండి. ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎలిమెంట్స్కి ఇక్కడ ఉన్నటువంటి డొమైన్స్కి వాటితోటి ఇంటర్సెక్షన్ వేయమని చెప్తున్నాడు వాడు. అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది, ఆ సొల్యూషన్ కరెక్ట్గా వస్తుంది. సో f/g అంటే కూడా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ f/g కూడా అయిపోయింది. ఓకే, f+4 కదా. యాక్చువల్గా 4 అనే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్గా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక సెట్ ఉంది, హెచ్ అనేది తీసుకోండి, FGH 1 2 3 4 5 6 అన్ని ఎలిమెంట్స్ కూడా ఇలా 4 తోటే మ్యాప్ అవుతున్నాయి అనుకోండి. హెచ్ని ఏమంటారు? కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారని ఇదివరకు చెప్పాను నేను.
అలా ఇక్కడ 4 అనేది ఒక నెంబరే, బట్ దాన్ని ఫంక్షన్గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఫంక్షన్కి కలపగలంగా. ఒక నెంబర్కి యాడ్ చేసినట్టుగా ఫంక్షన్ తోటి యాడ్ చేయగలం. అంటే అక్కడ 4 అనే ఉద్దేశం ఏంటంటే కాన్స్టెంట్ ఫంక్షన్ మనం ట్రీట్ చేయాలి. ఓకేనా? సో దీనికి వచ్చే వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఎఫ్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఎఫ్కి సంబంధించిన డొమైన్లో, ఎఫ్లో అంటే ఎఫ్కి సంబంధించిన డొమైన్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అన్నీ రాసే 1 2 3 4 రాసేసాం. ఈ ఫంక్షన్కి మనం పెట్టుకున్న పేరేంటి? ఎఫ్ ప్లస్ 4. ఎఫ్ ప్లస్ 4 అంటే వాడు ఎలా డిఫైన్ చేస్తాడు అంటే ఎఫ్ ప్లస్ 4 ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 అంటాడు వాడు. అంటే 1కి ఇమేజ్ 4 కదా, ఆ 4కి ఈ 4 కలిపేయాలి అంటే 8. 1కి ఇమేజ్ 8. ఇక్కడ 2కి ఇమేజ్ -2 కదా, -2కి 4 కలిపేసాయి అంటే 2 అవుతుంది. 2కి ఇమేజ్ 2. 3కి ఇమేజ్ 0 కదా, 4 యాడ్ చేసాయి 4. 4కి ఇమేజ్ 1 కదా, 4 యాడ్ చేసాయి 5. అలా అంటే ఎఫ్కి సంబంధించిన డొమైనే ఎఫ్ ప్లస్ 4 కూడా అదే డొమైన్ అవుతుంది, మారదు. డొమైన్లో చేంజ్ ఉండదు. బట్ ఇక్కడ ఇమేజెస్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఇమేజ్కి అన్నిటికీ కూడా ఇక్కడ +4 అన్నాడు కదా, ఆ 4 మనం డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం మనం. యాక్చువల్గా ఇది ఏం జరుగుతున్నట్టు తెలుసా? ఇక్కడ 4 అనే దాన్ని మీరు ఎలా తీసుకోవాలి, ఇందాక చెప్పినట్టుగా హెచ్ తీసుకొని ఇక్కడ 1 2 3 4 ఉంది కాబట్టి 1 2 3 4 తీసుకుని సెకండ్ సెట్లో 4 ఇంకా ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ అన్ని ఎలిమెంట్స్ తోటి 4 తోటే కనెక్ట్ అవుతున్నట్టుగా. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎక్స్ కాలిక్యులేట్ చేసినట్టుగా 1 2 3 4 ఉంది, 1 2 3 4 ఉంది. ఇక్కడ 4 ఉంది +4 ఇక్కడ వస్తుంది. ఇక్కడ -2 ఉంది +4 ఇక్కడ వస్తుంది. 0 ఉంది +4 ఇక్కడ వస్తుంది. అలానే 1 ఉంది +4 ఇక్కడ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే నేను ఏం చెప్తున్నాను, ఎఫ్లో ఉన్న ఇమేజెస్కి 4 యాడ్ చేసుకుంటా వచ్చేసి అది తీసుకొచ్చి ఇక్కడ మనం రాస్తాం. ఎడిషన్ కాన్స్టెంట్ ఫంక్షన్ యాడ్ చేయడం అంటే ఇది. నెక్స్ట్ రూట్ ఎఫ్ చూద్దాం. రూట్ ఎఫ్ రూట్ ఎఫ్ చెప్పే ముందు f² చెప్పేస్తాను, f³ అను, తర్వాత రూట్ ఎఫ్ చెప్తాను. రూట్ ఎఫ్లో కొంత ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, f²కి అలా ఏముండదు. చెప్తాను చూడండి. f² అంటే f² కాదు, f³ కాదు, f⁴n తీసుకోండి. f⁴n గురించి మాట్లాడదు. f⁴n ఆఫ్ ఎక్స్ కాలిక్యులేట్ చేయమంటే నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాలిక్యులేట్ చేసి దానికి పవర్లో n రాయటమే. అర్థం కాల, మరలా చెప్తాను చూడండి. ఇక్కడ ఇదే ఫంక్షన్ ఉంది, 1 2 3 4 ఉన్నాయి, 4 -2 0 1 ఉంది. ఏం కాలిక్యులేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ f³ కాలిక్యులేట్ చేయాలి అనుకోండి. డొమైన్ మారదు. ఎందువల్ల ఇంతకుముందు దాంట్లో FOG 2 వచ్చాయి, ఇంతకుముందు దాంట్లో F-0 2 వచ్చాయి, FGలో 2 వచ్చాయి, F/Gలో 2 వచ్చాయి. కాబట్టి అక్కడ ఇంటర్సెక్షన్ అనే కాన్సెప్ట్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఉన్నది ఎఫ్ఏ కదా, కాబట్టి ఇంకా ఎఫ్కి సంబంధించిన డొమైన్ ఏదైతే ఉందో అదే డొమైన్ రాసేయండి. 1 2 3 4 ఇది ఏ, ఇది ఆర్. f³ కదా అన్నాడు, కాబట్టి ఎఫ్ ఆఫ్ 1కి ఎంత వాల్యూ 4 కదా, దానికి క్యూబ్ పెట్టారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్⁴n కింద. అంటే ఇక్కడ 4³ అంటే 4 × 4 16, 16 × 4 64. అలా ఇక్కడ దీనికి సంబంధించింది ఎంత -2 కదా, -2 హోల్³ అంటే -8. తర్వాత 3కి ఇమేజ్ 0 కదమ్మా, 0 క్యూబ్ పెట్టమంటే 0. 4కి ఇమేజ్ 1 కాబట్టి 1³ అంటే 1. అలా వస్తుంది. మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ మామూలు. అంటే ఫస్ట్ సెట్ని క్యూబ్ చేయు, f³ అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటి క్యూబ్ చేస్తావు. అలాగే స్క్వేర్, అలాగే 4, అలాగే 5 ఏది చెప్పినా కూడా అంతే. తర్వాత రూట్ ఎఫ్ గురించి చెప్తాను కదా. ఓకే, రూట్ ఎఫ్ ఒకటి చెప్పేస్తే మన ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకంతా ఇదే లాజిక్, అందుకని ఇంత వివరంగా చెప్తున్నాను. చూద్దామమ్మా. రూట్ ఎఫ్ కదా, రూట్ ఎఫ్ అంటే f⁴1/2 కదా, ఎఫ్కి పవర్లో 1/2 ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 తీసేసుకుందాం ముందు చెప్పినట్టుగానే. ఎందువల్ల ఇక్కడ g అనేది కానీ ఏ కొత్తగా రెండో ఫంక్షన్ లేదు కాబట్టి యాక్చువల్గా ఏ తీసుకోకూడదో మీకు చెప్పేస్తాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఆర్ ఎప్పట్లని సేమ్ లాజిక్.
1కి ఇమేజ్ అంతా ఇక్కడ 4 కదా, దానికి రూట్ అప్లై చేయి, అది తీసుకొచ్చి ఇక్కడ రాస్తావు. ఓకేనా. 2కి ఇమేజ్ అంతా -2 కదా, దానికి రూట్ అప్లై చేస్తే -2కి రూట్ ఎలా అప్లై చేస్తావు? -2కి రూట్ అప్లై చేస్తే అది ఇమాజినరీ నెంబర్ అయిపోతుంది, అంటే ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లే. మళ్ళీ 0కి రూట్ అప్లై చేయొచ్చు, ఆన్సర్ ఏదైతే వస్తుంది. అదేవిధంగా 1కి రూట్ అప్లై చేస్తావు, ఆన్సర్ వస్తుంది √1. బట్ ఇక్కడ -2కి రూట్ అప్లై చేస్తే ఇమాజినరీ నెంబర్ అయిపోతుంది, దీంట్లో రావట్లే. అంటే నువ్వు ఇక్కడ ఉన్న ఏ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తారంటే మాత్రం కుదరదు. ఏం చేయాలి? ఇక్కడ ఏ రాస్తున్నప్పుడు ఏ ఎలిమెంట్కి ఇమేజ్ కూడా నెగిటివ్ కాకూడదు. అంటే నా ఉద్దేశం ఇక్కడ -2 ఉందనుకోండి, ఇంకా దీన్ని తీసేయండి. ఇక్కడ కూడా ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ -1 ఉంది అనుకోండి, దాన్ని కూడా తీసేయి. ఇమేజ్ సెట్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటే తీసిపాడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 తీసుకున్నాం కాబట్టి 4 కూడా తీసేస్తాం కదా, అప్పుడు ఇక్కడ వచ్చే దాంట్లో ఏ కాకుండా ఆ ఏలో అవి రెండు తీసేస్తే 1, 3 వస్తాయి. వీటికి ఇమేజెస్ మనం రూట్ నుంచి కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనమ్మా. ఇక్కడ నేను చెప్పిన అన్నిట్లోని కూడా లాజిక్ ఏంటి? f/g ఒకటి, mod f కూడా చెప్తాను, అది కూడా ఈజీగానే ఉంటుంది, పాజిటివ్ నెంబర్ అవుతుంది కాబట్టి √f. ఈ రెండే డిఫరెంట్గా ఉన్నాయి. ఈ రెండు విషయంలో మాత్రం సెకండ్ సెట్కి సంబంధించి చూసుకోవాలి. అదేవిధంగా √fలో కూడా సెకండ్ సెట్కి సంబంధించి చూడాలి. ఓకేనా. ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ బిట్ ఏమన్నాడు? f+g అన్నాడు కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. f+g ఫస్ట్ బిట్ f+g కాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్కి డొమైన్ ఎంతమ్మా? దానికంటే ముందు డొమైన్స్ రాసేద్దాం. ఎఫ్ డొమైన్ ఎంత? సొల్యూషన్లో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ డొమైన్ అంటే ఇక్కడ 4 ఫస్ట్ వాల్యూస్, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇది ఎఫ్కి డొమైన్. అలానే జీకి డొమైన్ ఆఫ్ g ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 4, 6, ఇక్కడ ఫస్ట్ వాల్యూ 8. ఇవి రెండు డొమైన్స్ అవుతాయి. ఏంటి డొమైన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్ అనే చిన్న డయాగ్రామ్ పడింది అనుకోండి, ఇలా ఇక్కడ 4, 5, 6 ఉంటాయని. ఇక్కడ కూడా ఒక చిన్న డయాగ్రామ్ వేసామనుకోండి జీ, ఇక్కడ 4, 6, 8 ఉంటాయని. అలా ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం. చూడండి, ఇప్పుడు f+g కదా, ముందు డొమైన్ రాద్దాం. డొమైన్ ఏంటి? ఇంటర్సెక్షన్ అని చెప్పాను కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏ అనుకోండి, ఇది ఏ సెట్, ఇది బి సెట్ అనుకోండి. అప్పుడు మనం ఏం రాయొచ్చు? డొమైన్ ఆఫ్ f+g ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అది కూడా ఇక్కడ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు, రెండిట్లోని 4 ఉంది కాబట్టి 4, రెండిట్లోని 5 లేదు, 6 ఉంది, 8 లేదు కాబట్టి ఇది ఇంటర్సెక్షన్ అవుతుంది. సో అదే వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 4, 6 కాబట్టి డొమైన్ ఆఫ్ f+g అంటే ఇదే వస్తుంది. ఇప్పుడు ఏం కాలిక్యులేట్ చేయాలి? f+gలో ఉండే పెయిర్స్ కాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ f+g సంబంధించిన డొమైన్లో 4, 6 ఉన్నాయి కదా. నేను ఇక్కడ బ్లైండ్గా ఏం రాస్తున్నానంటే 4 కామా పెట్టేసి 6 రాసేస్తున్నాను. అదేంటి అలా బ్లాంక్ వదిలేవు? చూడండి, ఇక్కడ 4కి సంబంధించిన ఎఫ్లో ఇమేజ్ అంతా 5 కదా, కాబట్టి ఇక్కడ 5 రాస్తున్నాను. మధ్యలో ప్లస్ఏ కదమ్మా ఉంది, ప్లస్ రాసి. నెక్స్ట్ సెకండ్ జీ కదా, జీ 4కి ఇమేజ్, జీలో 4కి ఇమేజ్. చూడండి, 4 దేంతో కనెక్ట్ అయింది, దేంతో అసోసియేట్ అయింది? -4 కదా, ఇక్కడ -4 వస్తుంది, -4. అలానే 6 చూడండి, ఫస్ట్ ఎఫ్లో 6కి ఇమేజ్ -4 ప్లస్, అదేవిధంగా జీలో 6కి ఇమేజ్ 5 అవుతుంది, 5 రాసేసాను. అంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా వస్తాయి? 4, 5 ప్లస్ -1 అంటే 1, ఇదొక ఎలిమెంట్, ఒక ఆర్డర్ ఆఫ్ పెయిర్. అలా 6, ఇక్కడ కూడా 1 వచ్చింది, 1. మరొకటి -4 ప్లస్ 5 అంటే 1, ఇది 5, రెండు కూడా సరిపోయింది. f+g అంటే 4, 1, 6, 1 అని ఒక ఫంక్షన్ తయారైంది.
ఇక్కడ డొమైన్లో ఏముంటాయి 4 6లు ఉంటాయి, రేంజ్లో ఏముంటాయి 1 మాత్రమే ఉంటుంది. అలా ఎఫ్ ప్లస్ జీ. అలానే మీరు ఎఫ్ మైనస్ జీ కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. 2f ప్లస్ 4g గురించి చెప్తాను మరలా. 2f ప్లస్ 4g చూద్దాం. 2f ప్లస్ 4g. ఫస్ట్ డొమైన్ ఆఫ్ 2f. 2fలో డొమైన్స్ ఏముంటాయి? కొత్తగా ఏముండవు. ఏ డొమైన్ అన్నా జీ డొమైన్ అన్నా విడివిడిగా మాట్లాడుతున్నాం అనుకోండి, 2f డొమైన్ ఎఫ్ డొమైన్ ఒకటే, 2g డొమైన్ జీ డొమైన్ ఒకటే. అలా 2f డొమైన్ ఏమవుతుంది? సేమ్ ఎఫ్ డొమైన్ అవుతుందమ్మా. 4 5 6 మరలా ఏనే అవుతుంది. అలానే డొమైన్ ఆఫ్ 4g ఏమవుతుంది? సేమ్ జీకి ఏదైతే డొమైన్ అవుతుందో అంటే బి కదా, అదే డొమైన్ అవుతుంది. 4 6 8 అంటే బీనే. అంటే వాడు ప్లస్కి డొమైన్ ఏమవుతుంది? డొమైన్ ఆఫ్ 2f ప్లస్ 4g సేమ్ ఇంటర్సెక్షన్ కదమ్మా, అంటే 4 6 అవుతుంది, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. డొమైన్లో చేంజ్ ఏం లేదు. ఎఫ్ ప్లస్ జీ ఎలాగో 2f ప్లస్ 4g కూడా అంతే. ఇప్పుడు చూడండి, వాల్యూస్ కాలిక్యులేట్ చేద్దాం. నౌ 2f ప్లస్ 4gలో ఉండే పెయిర్స్ ఎన్ని? ఇంటర్సెక్షన్లో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అన్నే పెయిర్స్ ఉంటాయి. ఫస్ట్ 4 తర్వాత 6 క్లోజ్ చేస్తాను. ఏంటి? 2f కదా, 2f కదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2f యాక్చువల్గా 2f విడిగా కాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. పర్వాలేదు, ఇలా అర్థమవుతుంది. చూడండి, ఎఫ్కి సంబంధించిన 4 ఇమేజ్ ఎంత? 4 ఇమేజ్ ఎంత? 5 కదా. ఎఫ్లో 4కి ఇమేజ్ 5 కదా, దానికి ముందు 2 ఉంది కాబట్టి 2 × 5 ఇది. 2 × 5 మధ్యలో ప్లస్ ఉంది కదమ్మా, ప్లస్ పెట్టండి. తర్వాత జీలో ఇక్కడ 4 ఉంది కాబట్టి 4కి ఇమేజ్ ఎంత? -4 కదా. ఇక్కడ మరలా 4 ఉంది కాబట్టి -4 × 4 అంటే ఇక్కడ 4 × -4 రాశాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థం కావట్లేదు అనుకోండి. 2f కదా, ముందు ఇక్కడ 2 రాసే. 4g కదా, ముందు 4 రాసే. ఇప్పుడు ఎఫ్లో 4కి ఇమేజ్ 5, జీలో 4కి ఇమేజ్ -4, 4కి ఇమేజ్ -4, 4కి ఇమేజ్ 5 అలా రాస్తారు. ఇప్పుడు 6కి చెప్పండి. 2f కాబట్టి ముందు 2 రాసే, తర్వాత బ్రాకెట్ పెట్టు. 4g కాబట్టి ముందు 4 రాసే, తర్వాత బ్రాకెట్ పెట్టు. ఓకేనా? 6 కదా, 6కి ఇమేజ్ ఎంత? -4 కదా, ఫస్ట్ -4 రాయి. ఇక్కడ 6కి ఇమేజ్ ఎంత? 5 కదా, ఇక్కడ 5 రాయి. అలా రాయమని చెప్తున్నాను. రిజల్ట్ కూడా రాసేద్దాం. దట్ ఈక్వల్ టు 4 2 × 5 10 -4 × 4 16 కదమ్మా, అంటే -6 అవుతుంది. తర్వాత ఇక్కడ 6కి 4 × 5 20, 2 × -4 -8 కాబట్టి 12 అవుతుంది. సో ఇది ఆన్సర్. 4 -6తో అసోసియేట్ అవుతుంది, అంటే ఇమేజ్ ఏమవుతుందంటే 4కి -6, 12 అనేది ఇమేజ్ అవుతుంది దేనికంటే 6కి. ఇది 2f ప్లస్ 4g. 2f ప్లస్ 4g. అలానే ఎఫ్ ప్లస్ 4 చేద్దాం. ఎఫ్ ప్లస్ 4 ఇక్కడ ఓన్లీ ఎఫ్ ఉంది కదమ్మా, డొమైన్ ఏం మారదు. డొమైన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ 4 ఈజ్ ఏనే. ఎఫ్కి ఏదైతే డొమైన్, ఎఫ్ ప్లస్ 4 కూడా అదే డొమైన్. సో సెట్ రాస్తానని చూడండి. నౌ ఎఫ్ ప్లస్ 4 ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 4 కదా, ముందు డొమైన్ క్లియర్గా రాసేద్దాం. ఎఫ్ అనేది డొమైన్ అంతా, ఎఫ్కి డొమైన్ ఏ కాబట్టి 4 5 6 4 5 6 ఉన్నాయి కదా, 4 5 6. వాటి ఇమేజెస్కి 4 యాడ్ చేస్తారు. 4కి ఇమేజ్ అంతా 5 కదా, దానికి 4 యాడ్ చేయండి, 9 వస్తుంది. 4 ఉంది కాబట్టి. 5కి ఇమేజ్ 6 కదా, దానికి 4 యాడ్ చేయండి, 10 వస్తుంది ఇక్కడ. 6కి ఇమేజ్ -4 కదా, దానికి 4 యాడ్ చేయండి, 0 వస్తుంది ఇక్కడ.
అలా F+4 చెప్తారు. F+4 కూడా అయిపోయింది. FG అంటే ఇది కూడా చేసేస్తున్నాను. FG డొమైన్ ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ B అవుతుంది. మనకి FG వాల్యూ కావాలి కదా. ఏ ఇంటర్సెక్షన్ B అంటే 4, 6 రెండే ఉంటాయి కాబట్టి ఇక్కడ 4, 6 FG కదా. రెండింటిని మల్టిప్లై చేయాలి. 4కి ఇమేజ్ Fలోని తెచ్చుకుంటారు, 4కి ఇమేజ్ Gలోని తీసుకొస్తారు, రెండింటిని మల్టిప్లై చేస్తారు. ఇక్కడ 4కి ఇమేజ్ 5, ఇక్కడ 4కి ఇమేజ్ -4 అంటే 5 × -4 -20 వస్తుంది. ఇక్కడ 6కి ఇమేజ్ -4, ఇక్కడ 6కి ఇమేజ్ 5, -4 × 5 -20 వస్తుంది. ఇక్కడ రెండు చోట్ల కూడా -20 వచ్చింది. అయిపోయింది. FG కూడా అయిపోయింది. F/G F/G చెప్తున్నాను. F/G గురించి మాట్లాడుతున్నప్పుడు డినామినేటర్ G కదా. జీలో ఇమేజెస్ ఏమైనా జీరోలు ఉన్నాయా చూడండి. ఇక్కడ మీకు ఆ కాన్సెప్ట్ చెప్పాను ఇందాక. ఇక్కడ కానీ జీరో లేవు కదా, ఇంకా ఫ్రీగా ఇబ్బంది ఏమీ లేదు. అప్పుడు డొమైన్ ఏమవుతుంది? డొమైన్ ఆఫ్ F/G ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ B అవుతుంది. జీరోలు లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ B అవుతుంది. సో అప్పుడు F/G వాల్యూ ఏమవుతుంది? ఎప్పట్లానే F/G ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ Bలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా, 4, 6. ఇక్కడ 4, 6 ఎలా రాయాలి? సేమ్ Fలో 4కి ఇమేజ్ ఎంత? 5 కదా. 5 పైన రాయి. బై ఉంది కదమ్మా, బై రాయి. సేమ్ 4కి ఇమేజ్ G ఏమవుతుంది? -4 కదా. -4 వాల్యూ కాలిక్యులేట్ చేయని వస్తుంది, అది అలా వదిలేసినా సరిపోతుంది. సిమిలర్లీ 6కి ఇమేజ్ అంతా -4 కదా. -4 రాయి. బై కింద Gకి సంబంధించింది కదా. 6కి ఇమేజ్ అంతా 5 కదా. 5 రాస్తాం అంతే. ఇన్ కేస్ ఇక్కడ 0 ఉంటే కనుక ఇక్కడ జీరో కూడా ఉంటే దేనికైతే 0 ఉందో ఆ ఎలిమెంట్ని కూడా ఆ టోటల్ పేర్ని మొత్తం తీసేస్తారు. అది ఇంతకుముందు చెప్పాను. అది FG అయిపోయింది. F/G అయిపోయింది. mod F అంటే డొమైన్ ఏం మారదమ్మా, సేమ్ డొమైన్ ఆఫ్ mod F ఏనే ఉంటుంది. Fకి ఏదైతే డొమైన్ mod F కూడా అదే డొమైన్. ఏం కాదు, F ఇమేజెస్ ఉన్నాయి చూసారా. 4కి ఇమేజ్ 5, 5కి ఇమేజ్ 6, 6కి ఇమేజ్ -4 ఉంది కదా. ఇమేజెస్ అన్నిటికి కూడా మాడ్యులస్ వచ్చేస్తుంది. అంటే దీన్ని ఎలా రాస్తాం? mod F ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? 4 కదా. 4 బ్రాకెట్ పెట్టేసేయండి. తర్వాత ఎలిమెంట్ ఎంత? 5 కదమ్మా. 5 బ్రాకెట్ పెట్టేసేయండి. తర్వాత 6 కదా, బ్రాకెట్ పెట్టేసేయండి. ఇప్పుడు mod F అన్నాడు కదా. 4కి ఇమేజ్కి mod రాయాలి. 4కి ఇమేజ్ 5 కదా. 5కి mod రాసిన 5 అంటే 5 వచ్చింది. తర్వాత 5కి ఇమేజ్ 6కి mod రాయాలి అంటే 6 వస్తుంది. 6కి ఇమేజ్కి mod రాయాలి, -4కి mod రాస్తే 4 వస్తుంది. అంటే ఇమేజ్లు అన్నీ కూడా పాజిటివ్లే ఉంటాయి. mod F అంటే మీనింగ్ ఏంటంటే F అనే ఫంక్షన్ నుంచి చూస్తారా, దానికి ఇమేజ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా నెగిటివ్స్ ఉంటే అది కూడా పాజిటివ్గానే ట్రీట్ చేస్తారు. అది mod F. ఇది కూడా క్లియర్. నెక్స్ట్ రూట్ F చెప్తాను. రూట్ F చూడండి. డొమైన్ ఆఫ్ రూట్ F గురించి మాట్లాడుతున్నాను. డొమైన్ ఆఫ్ రూట్ F గురించి మాట్లాడుతున్నప్పుడు F డొమైన్ అబ్జర్వ్ చేస్తారు. F డొమైన్ ఏంటి? 4, 5, 6 అది క్లియర్. 4కి ఇమేజ్ కానీ 5కి ఇమేజ్ కానీ 6కి ఇమేజ్ కానీ నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. 4, 5, 6 6కి ఇమేజ్ -4లో నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని తీసేయమంటాడు వాడు. ఎందువల్ల? ఇమాజినరీ నెంబర్తో అసోసియేషన్ వచ్చేస్తుంది అక్కడ. కాబట్టి డొమైన్ ఆఫ్ రూట్ F అనేది ఏమవుతుంది అంటే ఏ కాకుండా 4, 5 మాత్రమే అవుతాయి. ఇప్పుడు రూట్ F వాల్యూ ఏమవుతుంది? ఎప్పట్లానే 4 బ్రాకెట్ అలా పెట్టండి. 5 ఉంది కదమ్మా, 5 బ్రాకెట్. ఇప్పుడు మీరు ఈ ఇమేజెస్ రాయాలి. చూడండి, 4కి ఇమేజ్ అంతా 5 కదా. 5 రాసే, బట్ రూట్ ఉంది కదా దీనికి, Fకి రూట్ రే. 5కి ఇమేజ్ అంతా 6 రాసే, రూట్ ఉంది కదా, రూట్ రాస్తారు అంతే. √5, √6. నెక్స్ట్ F² F³ రెండు ఒకలాగే ఉంటాయి. F³ చెప్పేస్తానమ్మా, పెద్ద వాల్యూ కదా. స్క్వేర్ కూడా అలానే ఉంటుంది. F³ చూడండి. F³ ఇంకా ఈజీ.
డొమైన్ మారదు. ఎఫ్ డొమైన్ అన్నా, ఎఫ్ స్క్వేర్ డొమైన్ అన్నా, ఎఫ్ క్యూబ్ డొమైన్, ఎఫ్ పవర్ ఎంత ఉన్నా కూడా, ఇంటీజర్ ఏది ఉన్నా కూడా, డొమైన్లో చేంజ్ ఏమి ఉండదు మీకు. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎఫ్ క్యూబ్ ఈజ్ ఎఫ్కి డొమైన్ అంటే ఏ అవుతుంది. సో ఎఫ్ క్యూబ్ ఎలా రాస్తాం? ఎఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఏ వాల్యూస్ అమ్మా 4, 5, 6 కదా. 4, 5 డొమైన్ రాస్తున్నాను, డొమైన్లో ఉండే ఎలిమెంట్స్ 6 రాస్తున్నాను. 4, 5, 6 కదా. ఏలో చూడండి, ఏ అంటే ఇది ఎఫ్లో చూడండి, 4కి ఇమేజ్ 5 కదా. 5 క్యూబ్ ఉంది కాబట్టి పైన క్యూబ్ పెట్టాలి. 5కి ఇమేజ్ 6 కదా, క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ పెట్టేశాను. 6కి ఇమేజ్ -4 కదా, -4 హోల్ క్యూబ్. వాల్యూస్ కాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే అలా ఉంచేయచ్చు. 5 క్యూబ్ అంటే 125, 5 ఇంటూ 6 క్యూబ్ అంటే 36 ఇంటూ 6 కదా. 216 చూడండి, కాలిక్యులేషన్ తేడా ఉంటే ఉండొచ్చు. 216 తర్వాత 6, -4 హోల్ క్యూబ్కి -64. అది ఎఫ్కి సంబంధించిన వాల్యూస్. చాలా ఈజీ. మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఇటువంటిది ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది. సేమ్ ఇలానే ఇస్తాడు, కొంచెం ఈ వాల్యూస్ మార్చాడు అంతే. ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ మార్చాడు. ఇంకా అది నేను చెప్పట్లా, సేమ్ ఇంతే. ఎఫ్ క్యూబ్ ఇచ్చాడు, ఇక్కడ క్యూబ్ చేస్తారు. ఎఫ్ స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్ చేస్తారు. 4 ఇచ్చారు, 4 చేస్తారు. రూట్ ఎఫ్ కాలిక్యులేట్ చేయమన్నాడు. ఎఫ్కి సంబంధించిన ఇమేజెస్లో మైనస్లు ఉంటే అది తీసేసి మిగిలిన దానికి రూట్ రాస్తారు. అలానే ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్జీ, ఎఫ్ బై జీ ఏదని ఇదే ప్రొసీజర్ ప్రకారం కాలిక్యులేట్ చేస్తారు. ఇటువంటిది ఇంకో ప్రాబ్లం ఉంటుంది, ముందే చెప్పినట్టుగా ఇంకా అది నేను చెప్పట్లేదు. కొంచెం దీంట్లోనే డిఫరెంట్ మోడల్ ఒకటి ఉంది, అది చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ముందు చెప్పిన ప్రాబ్లం లాంటిదే, అంటే ఎగ్జాక్ట్గా అది కాదు, కొంచెం ఆ విధంగానే ఉంటుంది. ఇంతకుముందు ప్రాబ్లంలో ఇమేజెస్ వాడు కరెక్ట్గా ఇచ్చేస్తాడు. పెయిర్స్ ఇచ్చాడు. 1, 2, 3, 4, 5, 6 అంటే 1 2తో అసోసియేట్ అవుతుంది, 2 3తో అసోసియేట్ అవుతుంది, అట్లా ఇచ్చేస్తాడు. ఇక్కడ అలా ఇవ్వకుండా ఫంక్షన్స్ డిఫైన్ చేసేస్తాడు. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ 2, 4, 3, 6 అదేవిధంగా 3, 9 తీసుకోండి, 4, 16 రెండు ఒకటే. ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసి ఇచ్చాడు, వాడు డెఫినేషన్ ఇచ్చాడు. ఇక్కడ డైరెక్ట్గా ఆర్డర్ ఆఫ్ పెయిర్స్ ఇచ్చేస్తాడు, రిజల్ట్ ఇచ్చేస్తాడు. రెండు ఒకటే అలా మాట. ముందు చెప్పిన ప్రాబ్లం ఏమో ఇలా ఇచ్చినట్టుగా 2, 4, 3, 9, 4, 16 ఇచ్చినట్టుగాను. ఇప్పుడైతే డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఎలా అయితే చెప్పామో అటువంటి ఫంక్షన్ డిఫైన్ చేసి వాడు ఇచ్చేస్తాడు. 2 ఫంక్షన్స్ కూడా. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్జీ, ఎఫ్ బై జీ, రూట్ ఎఫ్, అదేవిధంగా మిగిలినవి కూడా ఎలా అయితే కాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు కూడా అలానే కాలిక్యులేట్ చేయాలి. అయితే ఇంతకుముందు దాంట్లో కరెక్ట్గా ఇమేజెస్ తెలుసు కాబట్టి చాలా ఈజీగా చేసేస్తారు. ఇక్కడ ఫంక్షన్స్లో ఇచ్చాడు కాబట్టి ఫంక్షన్స్ని కొంచెం సాల్వ్ చేయాలి అంతే. కష్టమని మనం చెప్పలేం, కానీ ఇది ఈజీగానే ఉంటుంది. ఫంక్షన్ సాల్వ్ చేయాలి. అక్కడ ఎలిమెంట్స్ని డైరెక్ట్గా యాడ్ చేయటం, సబ్ట్రాక్ట్ చేయటం లాంటివి జరిగాయి. ఒక మోడల్, ఒక ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1 ఇచ్చాడు. జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ది ఏం కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు? 3f - 2z ఆఫ్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. దీన్ని ఎలా రాస్తారు? 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదమ్మా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, తర్వాత 2 కాన్స్టెంట్ కదా, 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ పైన కనిపిస్తోంది, వాడే ఇచ్చాడు 2x - 1 మైనస్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా వాడే ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్. సింప్లిఫై చేయటమే. ఈక్వల్ టు 6x - 3 - 2x స్క్వేర్. అది అంతకంటే ఈజీగా ఉందా మీకు? ఇది అలానే చేయాలి. ఫంక్షన్స్ ఇస్తాడు, ఇంతకుముందులానే ఎఫ్జీ అని, ఎఫ్ ప్లస్ జీ అని, ఎఫ్ బై జీ రకరకాలుగా ఇస్తాడు. అదే ప్రాసెస్లో మీరు వెళ్ళిపోతారు. సెకండ్ చూడండి. ఎఫ్జీ అన్నాడుగా, ఓకే అదే చూద్దాం. ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ చూద్దాం. ఇంతకుముందు ఏం చేస్తారు మీరు?
ఎఫ్ ఇమేజ్ని జీ ఇమేజ్ని ఎలా అయితే మల్టిప్లై చేశారో ఇప్పుడు కూడా అంతే. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్గా రాస్తున్నారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ పైన కనిపిస్తుంది కదా, 2x - 1, జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ x². మల్టిప్లై చేస్తున్నాను. 2x ఇంటూ x² 2x³ -1 ఇంటూ x² x². ఇది కూడా అయిపోయింది. తర్వాత థర్డ్ ఇచ్చేద్దాం. థర్డ్ వాడేమన్నాడు, √f/g ఆఫ్ x అన్నాడు. ఇది సేమ్ ప్రాసెసే. √f ఆఫ్ x బై g ఆఫ్ x. √f ఆఫ్ x అన్నా √f ఆఫ్ x అన్నా రెండు ఒకటే. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, √f ఆఫ్ x బై g ఆఫ్ x అని రాయొచ్చు. √f ఆఫ్ x అంటే వాడు ఇచ్చాడు కదా 2x - 1 √2x - 1 బై g ఆఫ్ x వాల్యూ డైరెక్ట్గానే ఉంది x². దీన్ని సింప్లిఫై చేయడానికి ఏం ట్రై చేయొద్దు, అలా వదిలేసినా సరిపోతుంది. సింప్లిఫై ఏం చేయొద్దు. లాస్ట్ చూడమ్మా ఫోర్త్ది ఏమి ఇచ్చాడు, f ప్లస్ g ప్లస్ 2 ఇంటూ x. సేమ్ ఇదే ప్రాసెస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్. అంటే 2 అనేది మీకు ముందే చెప్పాను, ముందు దాంట్లో 4 అన్న 2 అని ఇవన్నీ కాన్స్టెంట్ ఫంక్షన్గా ట్రీట్ చేస్తాం మనం. ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కే యాడ్ చేస్తాం. ఫంక్షన్ని కాన్స్టెంట్కి యాడ్ చేస్తామంటే అక్కడ కాన్స్టెంట్ ఫంక్షన్గానే ట్రీట్ చేస్తారు. అంటే దీన్ని 2 ఆఫ్ ఎక్స్ అని రాసుకున్నా 2 అని రాసుకున్న అన్నీ ఒకటే, డైరెక్ట్గా 2 అనే రాస్తున్నాను. అది ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ ఫంక్షన్ అది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x - 1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ x². చివరిలో +2 కూడా ఉంది కదమ్మా, +2 ఈక్వల్ టు జస్ట్ సింప్లిఫికేషన్ అంతే, x² ప్లస్ 2x ప్లస్ 1 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఇది ఇలా ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా ఆ ఫంక్షన్ వాల్యూస్ అవి రాసేస్తారు. ముందు ప్రాబ్లం ఎలా ఇచ్చాడో ఎఫ్ అని జీ అని ఎఫ్ వాల్యూస్ ఆర్డర్ ఆఫ్ పెయిర్స్ ఇచ్చాడు, జీలో ఆర్డర్ ఆఫ్ పెయిర్స్ ఇచ్చాడు. అలా ఇమ్మన్నప్పుడు ఎలా చేయాలని చాలా వివరంగా చూస్తాం. అసలు అంత వివరంగా మనం ఎక్కడ చూస్తుంటాం, అంత డీటెయిల్గా చెప్పాను నేను ఆ మోడల్కి సంబంధించింది. ఇది ఇంకా ఈజీగా ఉందిగా మీకు. డైరెక్ట్గా ఫంక్షన్స్ ఇచ్చాడు కాబట్టి వాడు ఇచ్చిన నెంబరింగ్ ఎలా అయితే ఇచ్చాడో దాని ప్రకారమే సాల్వ్ చేసేసి సొల్యూషన్ హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఆన్సర్స్ అవుతుంది. ఓకే.